హాయ్ అండి. ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టుకుంటాం కదా, దాంట్లో ఏమేమి వేయాలి, ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఒక రాగి చెంబు తీసుకున్నాను నేను. మీరు రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ ఏదైనా తీసుకోండి. దాని చుట్టూ గంధం రాసి 5 కుంకుమ బొట్లు పెట్టాను. నేను ఎప్పుడైనా రాగి చెంబులో వాటరే తీసుకుంటానండి. మీకు బియ్యం వేసుకుంటే బియ్యం వేసుకోండి, మీ ఇష్టము. దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిన్ వేసుకుంటున్నానండి. మీరు మీ ఇష్టము. గోల్డ్ అని వేసుకోండి, వెండి అని వేసుకోండి. నేనైతే 1 రూపీ కాయిన్ వేసాను. కంకణం కట్టుకోవాలండి. కంకణం కట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ వేసుకుంటాం కదా కొబ్బరి కాయ మీద, దాన్ని 4 ఫోల్డ్లు వేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ని ఇట్లా 4 ఫోల్డ్ వేసుకొని ఇట్లా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మీకు ఓన్లీ ఫోల్డింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఓన్లీ ఫోల్డింగ్ వీడియో చేస్తాను. ఇదంతా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి లాస్ట్ వరకు. అంత ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కు మిగిలింది లోపలికి దోపేయాలండి. దాని లోపలికి ఫోల్డ్ చేసిన లోపలికి పెట్టేయాలి. ఫోల్డింగ్ ట్రయాంగిల్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రావాలండి, అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు. ఇది కలశం పెట్టడానికి నేను ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి. మీ ఇష్టం వెండి ప్లేట్ అయినా తీసుకోండి. దాంట్లో పిరికెడు బియ్యం వేసాను. బియ్యం మీద కొంచెం పసుపు, కుంకుమ, తమలపాకు వేసాను. దాని మీద కలశం పెట్టానండి. కలశంలో మామిడాకులు వేసుకోవాలి. దాని మీద ఇప్పుడు కొబ్బరికాయ పెట్టి మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ పెట్టాలండి. బ్లౌజ్ పీస్కి కొంచెం గంధమును కుంకుమ పెట్టాలి. దాని మీద గాజులు ఇంకా పువ్వు పెట్టానండి పైన. ఇంతేనండి కలశము. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.